యొక్క పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు మీకందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈ ఉదయం ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానముల చేత పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను కుటుంబమును ఆయన నడిపించి నింపును గాక. ఈ ఉదయకాలం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకుంటూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎడల ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదము. ఇది చాలా ఆశీర్వాదకరమైన హెచ్చరికతో కూడిన గంభీరమైన వచనం. మన ముందు మేఘం వల్లే ఆవరించిన వారు, మనకంటే ముందుగా వెళ్ళిన వారు. పాత నిబంధనలో చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇంకా గొప్ప దైవజనులు, దావీదు అనే దైవజనులు, వీరందరినీ మనం గమనిస్తే పౌలు గారు, పేతురు గారు, అపోస్తలులు, వీళ్ళందరూ మేఘం వలె ఆవరించినందున, అనగా వారు ఒక మేఘం ఎలా ఆవరించి ఆ యొక్క వర్షానికి సూచనగా ఉంటారో యేసయ్య రాకడ కొరకు వారు సూచనగా ఉన్నారు. మేఘము ఒక రాకడకు సాక్షణ అయితే, మరి వీరు దేవుని యొక్క భక్తులు, వారు యేసయ్య రెండవ రాకడికి సూచనగా ఉన్నారు. కాబట్టి మనం చేయవలసిన విషయం, ప్రతి భారమును, మరలా సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ప్రతి భారమును. ఈ లోకంలో చాలా తేలిక పాటిగా వెళ్ళాలి. భారమనగా పాప భారమని సూచిస్తూ ఉంది. అందుకని ప్రభువైన యేసయ్య చెప్పారు కదండి, మరి ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్తమైన వారలరా. భారమును మోయుచున్నవారు, పాపముతో జోడి కట్టిన వారు పాపమును అనే భారమును మోస్తున్నారు. ప్రభువైన యేసయ్య ఏం చెప్పారంటే, ఆ భారము నేను తీసివేయగలను, నా భారమైతే తేలిక అని అన్నాడు. కాబట్టి నా కాడి సులువు, నా భారము తేలిక అని ప్రభు అన్నారు. పాప భారం చేత మోయబడి మరి ఎంతో ఇబ్బందులు ఉండిన వారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తేలిక స్వభావంతో వారు వెళ్ళినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రకమైన పాప భారముతో ఉన్నవారు కనుక మీరు మరి ఏ భారమైనా ప్రభు మీద మోపారు కాబట్టి ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టారు. ఇప్పుడు చేయవలసిన పని ప్రభు చెప్తున్నారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడినైన యేసు వైపు చూచుచు. ఈ లోకంలో యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా పందెపు రంగంలో ఉన్నాడు అని అర్థం. పందెపు రంగంలో ఉన్నవారు ఏ రకంగా వారు బహుమతి కొరకు పరిగెత్తు ఉన్నారో, మనమందరం పందెపు రంగంలో ఉన్నాం కనుక మనం కూడా పరిగెత్తుతూ ఉన్నాం. మన జీవితాల్లో భయంకరమైన విషయాలు ఏమి కూడా చోటు చేసుకోకుండా మనం పరిగెత్తూ ఉన్నాం. నూతన నిబంధన సమయంలో గ్రీకు దేశస్థులు చేసిన పందెం, అనగా ఒలింపిక్ అనే మరి క్రీడలు అని అంటాం, అవి అప్పట్లో కూడా కొంత అమల్లోకి వచ్చాయి. రోమా వారిని కూడా వేరే క్రీడలు వారు ఉంచేవారు. ఈ క్రీడలు ఒక్క మాట మీతో చెప్పనివ్వండి, అదేంటంటే ఆ యొక్క 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు, 500 మీటర్లు డాష్ అంటాం. కానీ మారథాన్ రేస్ అంటారు, అంటే క్రాస్ కంట్రీ రేస్ అని కూడా అంటారు దీన్ని. అనగా
42 కిలోమీటర్లు పొడవు అది. మరి పరిగెత్తూ ఉంటారు, వందల మంది పరిగెత్తూ ఉంటారు. కానీ చివరికి చేరుకునేది కొద్దిగా 1, 2, 3 ప్రైజులు వస్తాయి. కానీ యేసయ్య చేత రక్షించబడి విజయ సాధనలో ఉన్నవారు ప్రతి వారు కూడా పరిగెత్తూ ఉన్నారు. ఇన్ని మైళ్ళని మనం చెప్పలేం, కానీ పరిగెత్తూ ఉన్నారు. అనగా వారు ఎప్పటి వరకు పరిగెత్తూ ఉన్నారంటే ఈ లోకంలో తను చాలించే వరకు వారు పరుగులోనే ఉన్నారు, పరుగు పందెంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క మాట విని ఎప్పుడైతే ఆయన యొక్క మరి సన్నిధానానికి మనం వెళ్ళామో ఆ సమయంలో అప్పుడు ఇహలోక యాత్ర అయిపోయి, ఈ పరుగు పందెం అయిపోయి, ఇక మనం దేవుని సన్నిధిలో మన ఆత్మలో సంతోషిస్తూ ప్రభు ఇచ్చే బహుమతి కొరకు మనం సిద్ధపడుతూ ఉంటాం. ఆత్మలు బలిపీఠం క్రింద ఉంటాయి, ప్రకటన 6:9 చెప్పినట్లుగా. అయితే మరలా ప్రభు రాకడలో మనం ఎత్తబడినప్పుడు గొప్పగా ఆయన ముఖాన్ని చూస్తాం. తర్వాత తీర్పు, తర్వాత బహుమతులు. ఆ బహుమతుల కొరకు మనం పరిగెత్తే వారంగా ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. ఈ యొక్క రోమా ఆ యొక్క సామ్రాజ్యం వచ్చేటప్పుడు దాన్ని వేరే పందెంలో దాన్ని పాసింగ్ టార్చ్ అంటారు. అంటే ఒకరు పరిగెత్తు ఒక పాయింట్లో ఇంకొక ఆయన ఉంటే అతనికి అప్పచెప్పి ఇతను వైదొలుగుతాడు. ఈ రకంగా ఒకరి ద్వారా ఇంకొకరు వారు బ్యాటన్ పాస్ చేస్తూ ఉంటారు. మన జీవితంలో కూడా మనం పరిగెత్తు దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, భారాలు, సేవ ఇంకొకరి మీద అప్పచెప్పి దేవుని యొక్క ఆ గొప్ప మరి పిలుపు కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందుకని ఆ యొక్క గొప్ప విధానం కొరకు దేవుడు మనలను ఆయన ప్రేరేపించి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ పరుగు కొరకు మనం మనలను సిద్ధపరిచిన ప్రభుకి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది మరి దైవజనులు మనకు దాని గురించి కొంత పెట్టుబడి పెట్టి వెళతారు. నా బాగా తెలిసిన దైవజనులు గాడ్ ఫాదర్గా ఉండేవారు టైరల్ డగ్లస్ ఫోర్డెమ్. ఆయన 71లో నన్ను అటు బైబిల్ కాలేజీకి చదివించి పట్టుభద్రునై వచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు కెనడా వెళ్ళిపోతున్నాను, అయితే అక్కడి నుంచి ఇక నేను మరలా నిన్ను చూడనేమో, కానీ నీ మీద చాలా పెట్టుబడి పెట్టా, ఇది మంచి పెట్టుబడి, ఎంతో గొప్ప 100 రెట్లుగా 100 రెట్లుగా 500 రెట్లుగా ఫలిస్తుంది, పరలోకం నుంచి నేను ఇది చూడగలను అని. కాబట్టి ఈ రకంగా ఆ పందెపు రంగంలో ఓపికతో మనము పరిగెత్తుదాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు స్తోత్ర వందన చెల్లించుకుంటున్నాం. మా ముందు సాక్షి సమూహం మేఘం వలె ఉండగా మమ్మల్ని కూడా ముందుకు తీసుకుని వెళుతున్నాం. స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.